మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ అయితే ఇవాళ నుంచి స్టార్ట్ కాబోతుంది భయ్య. ఫ్రమ్ ది ఫిబ్రవరి 19 నుంచి. అండ్ మనకు అందరికీ అసలు ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తోనే ఆడాలన్నట్టయితే 20th అయితే మనకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. దానికంటే ఇవాళ మాత్రం న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ కి ఇవాళ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. అండ్ దీని తర్వాత మనము ఇవాళ మన అందరికి ఇష్టమైన ఆర్సీబీ గురించి వాళ్ళ మాట్లాడుకుందాం భయ్య. అసలు ఆర్సీబీ షెడ్యూల్ ఏంది, మరి ఆర్సీబీ ఎవరెవరితోటి 2 మ్యాచ్లు ఆడుతుంది, ఎవరెవరితోటి ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది, మరి మన హైదరాబాద్ కి ఆర్సీబీ వాళ్ళు వస్తున్నారా వస్తలేరా, దీని గురించి ఫుల్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఫస్ట్ మనము ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం భయ్య. నిన్న ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. దాని గురించి కూడా మీరు వీడియో కనుక చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఫస్ట్ ఆర్సీబీ, అసలు ఆర్సీబీకి ఐపీఎల్ లోనే చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న టీం ఏదైనా ఉంది అని అంటే ఆర్సీబీ భయ్య. ఆర్సీబీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే ఆర్సీబీ టీం అంటే, బికాస్ ఆఫ్ ఓన్లీ కింగ్ విరాట్ కోహ్లీ వల్ల అందరూ ఆర్సీబీకి అయితే ఫ్యాన్స్. ఫస్ట్ మనం మరి ఆర్సీబీకి ఎన్ని మ్యాచ్లు ఉన్నాయనంటే, ఫస్ట్ మనం స్టార్టింగ్ కనుక చూసుకుంటే టోటల్ గా ఆర్సీబీ ఆడబోయేది 14 మ్యాచెస్. ప్రతి ఒక్క టీం కూడా 14 మ్యాచ్ ఆడుతుంది. అలాగే ఆర్సీబీ కూడా 14 మ్యాచెస్ ఆడుతుంది. దాంట్లో మనకు హోమ్ గ్రౌండ్ లో వచ్చేసి అంటే బెంగళూరులో వచ్చేసి ఎన్ని మ్యాచ్లు ఉన్నాయంటే టోటల్ గా 7 మ్యాచెస్ ఉన్నాయి భయ్య. ఓన్లీ 14 మ్యాచెస్ లలో 7 మ్యాచెస్ అయితే హోమ్ గ్రౌండ్ ఉంది. కానీ ఇక్కడ ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ లో ఉన్నా, అవే గ్రౌండ్ లో ఉన్నా, ఏ గ్రౌండ్ లో ఉన్నా దబిడి దిబిడి దంతుడే తప్ప ఆర్సీబీకి ఇంకోటి తెలియదు. కొట్టుడే. కానీ ఈసారి ఐపీఎల్ లో మాత్రం చాలా చేంజెస్ అయినాయి భయ్య. ప్లేయింగ్ 11 లో, టీమ్ స్క్వాడ్ లో అయితే చాలా చేంజెస్ అయినాయి. ఈసారి మాత్రం ఓన్లీ బ్యాటింగ్ చూసుకోకుండా మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు, మంచి మంచి బౌలర్ ఉన్నారు, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్స్ ఉన్నారు. మంచి బౌలింగ్ అటాక్ తో కూడా వచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్ ఎట్లా అయితే ఉన్నదో బౌలింగ్ కూడా అట్లే ఉంది ఆర్సీబీది. మరి ఆర్సీబీ మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటే 14 మ్యాచెస్ లో హోమ్ గ్రౌండ్ లో 7 మ్యాచెస్ ఉన్నాయి కదా. ఆ 7 మ్యాచెస్ లో లాస్ట్ 2 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో ఉన్నాయి భయ్య, బెంగళూరులో ఉన్నాయి. అది మాత్రం నిజంగా ఆర్సీబీకి అయితే ప్లస్ పాయింట్. ఎప్పుడైతే మ్యాచ్లు అన్ని అయిపోయినాక లాస్ట్ 2 మ్యాచ్లు బెంగళూరులో ఉన్నాయో ఆ హోమ్ క్రౌడ్ లో ఒక్కొక్క జనాలు అయితే పిచ్చర్లు మొత్తం ఇట్లా టార్చర్ పెట్టేస్తారు. ఆపోజిట్ టీం ఉన్న వాళ్ళకి అంత సపోర్ట్ ఉంటది హోమ్ గ్రౌండ్ వాళ్ళకి. అలాంటి సపోర్ట్ ఉన్న అలాంటి టైంలో ఆ 2 మ్యాచ్లు ఆడడం అనేది నిజంగా ఆర్సీబీకి అయితే ప్లస్ పాయింటే. ఖచ్చితంగా ఆ 2 మ్యాచ్లు అయితే గెలవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి ఆర్సీబీకి. అక్కడ ఆర్సీబీ అయితే కొంచెం ఇలా ఈ పొజిషన్ లో ఉందని అనుకోవచ్చు ఆర్సీబీ. మరి ఆర్సీబీ ఎవరెవరితోటి 1-1 టైం ఆడుతుందని అంటే ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ అండ్ జీటీ, ఈ 4 టీమ్స్ అయితే ఆర్సీబీ 1-1 టైం ఆడుతుంది భయ్య. నిజంగా ఇక్కడ మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. ఎందుకనంటే ఎస్ఆర్హెచ్ ముంబై తోటి 1-1 టైం ఆడితే ఫ్యాన్స్ అందరూ ఏం కావాలో భయ్య, ఐపీఎల్ బ్రో అసలు ఏంది బ్రో నాకు అర్థం కాదు. ఎస్ఆర్హెచ్ తోనే ఓన్లీ 1 టైం ఆర్సీబీకి ఆడిపిస్తే ఎట్లా బ్రో నాకు అర్థం కాదు. హైదరాబాద్ కి రావద్దా ఏంది మా కోహ్లీ భయ్య? కోహ్లీ కోసం ఎంతో మంది హైదరాబాద్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మా హైదరాబాద్ కు వస్తారు, మా గ్రౌండ్ లో ఆడతారు, మేము అందరం వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. అలాంటి రంజీ ట్రోఫీకే ఎంతో మంది జనాలు వెళ్ళి విరాట్ కోహ్లీని చూడడానికి వెళ్ళారు. అలాంటిది మా హైదరాబాద్ కు వస్తే హైదరాబాద్ మొత్తం ఒక్కటే గ్రౌండ్ లో దిగుతాం భయ్య. అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు విరాట్ కోహ్లీకి. మరి ఐపీఎల్ బ్రోకి ఏమనిపించిందో మనకైతే తెలియదు కానీ ఇవ్వలేకపోయిండు. ఓన్లీ ఒక మ్యాచ్ మాత్రమే ఎస్ఆర్ఎస్ తో ఉంది ఆర్సీబీకి. అండ్ ముంబై ఇండియన్స్ కూడా సేమ్, మా రోకోకి కూడా మళ్ళీ ఆడే ఛాన్స్ అయితే ఇవ్వలేడు. ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే ఇచ్చిండు భయ్య. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ టీమ్స్ కూడా ఉన్నాయి కదా, రిమైనింగ్ టీమ్స్, వాటి గురించి కూడా మాట్లాడదాం. వాళ్ళ టీమ్స్ ఎట్లున్నాయి, మరి వాళ్ళ షెడ్యూల్ ఏంది, ఎవరెవరితో 1-1 మ్యాచ్ ఆడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. దీని తర్వాత ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్. మరి మ్యాచ్ ఎక్కడ ఉందని అంటే కరాచీలో ఉంది. కరాచీలో మరి పిచ్ ఎట్లా ఉన్నది అని అంటే పిచ్ మాత్రం నిజంగా దబిడి కొట్టుడు భయ్య. ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అయితే ఉన్నది అక్కడ మాత్రం. అక్కడ యావరేజ్ స్కోర్ ఎంతనంటే 289 యావరేజ్ స్కోర్ చూసుకోండి. ఇంకా అండ్ ఇక్కడ ఒకటి ప్లేయింగ్ 11 లో అయితే కన్సర్న్ ఉంది పాకిస్తాన్ కి అండ్ న్యూజిలాండ్ కి ఆల్సో. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ఇంతకుముందు మ్యాచ్ లో ఆడినప్పుడు న్యూజిలాండ్ లో ఉన్న రచిన్ రవీంద్రకి అయితే ఇక్కడ బాల్ తగిలి క్యాచ్ పట్టుకున్న పోయి ఇక్కడ బాల్ తగిలి మాత్రం నిజంగా చాలా బ్లడ్ అయితే వచ్చింది. అప్పుడైతే నిజంగా ప్రతి ఒక్కరు ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ ప్రేయర్ చేసి ఉంటారు తొందరగా రీకవర్ కావాలని చెప్పేసి. అలాగే రీకవర్ అయిన రచిన్ రవీంద్ర ఇవాళ ప్లేయింగ్ 11 కూడా ఆడుతున్నాడు.
అండ్ రెండు టీంలు చూసుకుంటే మనకు పాకిస్తాన్ అంటేనే రక్తం మరిగిపోతుంది కాబట్టి పాకిస్తాన్ ఎవరితో ఆడినా చిన్న టీంతో ఆడినా ఓడిపోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. సేమ్ అలాగే నేను కూడా అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇవాళ మాత్రం అక్కడ బ్యాటింగ్ ట్రా చూసుకుంటే మాత్రం సంపత్ కాబట్టి న్యూజిలాండ్కే హై ఫేవర్ ఉన్నది, వాళ్ళకి గెలిచే ఛాన్స్ హై ఉన్నాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ప్రతి ఒక్క వీడియో కూడా నా ఛానల్లో వస్తుంది. అండ్ ఐపీఎల్ ముందున్నది ఐపీఎల్, దాని గురించి కూడా మీకు వీడియోస్ కావాలి అనుకుంటే, ప్రివ్యూస్ కావాలనుకుంటే, రివ్యూస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.